అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. తెలుగుదేశం పార్టీ ఫ్యూడల్ భావజాలంతో చంద్రబాబు నాయుడు గారు ఆయన మాత్రమే కాదు, ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అదే స్టైల్లో ఉంటారు, అదే భావజాలంతో ఉంటారు. మరి కమ్యూనిస్టు పార్టీలు కార్మికుల పక్షపాతులమని చెప్పుకునేటటువంటి కమ్యూనిస్టు పార్టీలు పేదల పక్షం మేము ఎల్లవేళలా ఉంటామని చెప్పుకునేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఏదో అడపాదడపా ఒకరిద్దరు నాయకులు, రామకృష్ణ గారు సిపిఐకి చెందిన రామకృష్ణ గారు, సిపిఎంకి చెందిన మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు తప్ప మిగతా ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారి వికృత చేష్టలను కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలోని మంత్రులు కానివ్వండి, శాసనసభ్యులు కానీ చేసినటువంటి వ్యాఖ్యల మీద, పేదల పట్ల వాళ్ళు ప్రదర్శిస్తున్నటువంటి దురహంకారం మీద, పేదలను గేలి చేయటం మీద, పేదలను ఎగతాళి చేయటం మీద వీళ్ళేం మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. అంటే వాళ్ళు కమ్యూనిస్టులుగా ఉండటం కన్నా మరి ఏదైనా కమ్యూనిస్టులుగా ఉండటం ఇష్టపడుతున్నారేమో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ సామాజిక వర్గాల ప్రస్తావన చేయటం ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ గా నాకు చాలా అసహ్యం వేస్తా ఉంది. కానీ తప్పనిసరి పరిస్థితులు వాళ్ళు కల్పిస్తున్నారు అనటానికి ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు. ఎందుకంటే వాళ్ళు ప్రతి అంశంలో కూడా సామాజిక వర్గాన్ని బేస్ గా తీసుకొని ఒక సామాజిక వర్గం వాళ్ళని, ఉన్నతాధికారులను పోలీసు విభాగంలో కానివ్వండి, ఐఏఎస్ విభాగంలో కానివ్వండి పక్కన పెడతా ఉండేది మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. ఇటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి అవసరం మనకు ఉంది. ఈ వీళ్ళ పరాకాష్ఠ ఎంతవరకు చేరిందంటే, గతంలో కోడలి శివప్రసాద్ గారు సభాపతి హోదాలో ఉండి మహిళల గురించి ఆయన చేసిన కామెంట్స్ మనం చూసాం. కారు షెడ్ లో ఉండాలి, మహిళ వంట ఇంట్లో ఉండాలి. అంటే వంట గది దాటి మహిళ అభివృద్ధి చెందకూడదు. పురుషుడితో సమానంగా మహిళ అనేది ముందుకు వెళ్ళకూడదు. ఈ సమాజంలో ఉన్నత శిఖరాలు అధిరోహించకూడదు. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క భావజాలం. ఆ రోజున ఏ కమ్యూనిస్ట్ ఎవరు మాట్లాడలా స్పీకర్ గారికి వ్యతిరేకంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తుంది. సిపిఐ రామకృష్ణ గారు కానీ, సిపిఐ నారాయణ గారికి కానీ, మరి సిపిఎం రాఘవులు గారికి కానీ అవి కమ్మగానే వినిపించినాయి తప్ప వాళ్ళకేం తప్పు అనిపించాలి ఆ భాష. మరి ఈ రోజున ఒక అడుగు ముందుకేసి కేఎస్ఎన్ రాజు, ఈయన చౌడవరం ఎమ్మెల్యే అంట, ఈయన ఒక అడుగు ముందుకేసి ఈయన ఏమంటున్నాడంటే, అసలు పథకాలు వద్దని చంద్రబాబు నాయుడు గారికి ముందే చెప్పాడు, ఫ్రీబీస్ వద్దని చెప్పేశాడంట, ఎన్నికల ముందే చెప్పాడంట. ఇది ఎట్లా ఉందంటే, ఏరు దాటేదాకా స్వామి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా ఉంది. ఇదే నిజమైతే, పథకాలు ఇవ్వద్దు అని ఈ సదరు ఎమ్మెల్యే చెప్పింది నిజమైతే, చంద్రబాబు నాయుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల కన్నా రెట్టింపు పథకాలు ఇస్తామని చెప్తా ఉంటే, మరి ఎందుకు ఈ కేఎస్ఎన్ రాజు గారు మీరు అలా చెప్పొద్దు అని చెప్పేసి ఎందుకు చెప్పలేదు? ఈ రాజుగారి మాటని ఆ రోజున చంద్రబాబు నాయుడు ఎందుకు వినలేదు? అంటే ఇదంతా కూడా ప్రజల్ని మోసం చేయటానికి, ప్రజలకు మేము పథకాలు ఇవ్వము అని మానసికంగా వాళ్ళు సిద్ధం చేయటానికి కేఎస్ఎన్ రాజు చేత చంద్రబాబు నాయుడు గారు పలికిస్తున్నటువంటి పలుకులు అని చెప్పాలి. ఎందుకంటే ఏదో రకంగా గెలిస్తే చాలు, వైఎస్ఆర్సీపీని ఓడిస్తే చాలు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితోనే సంక్షేమం మొదలవలేదు, ఇంతకన్నా ఎక్కువ సంక్షేమాన్ని మేము ఇచ్చాము, అసలు సంక్షేమం అంటేనే
తెలుగుదేశం పార్టీ అని అబద్ధాలు చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అసాధ్యాన్ని సుసాధ్యమని సాధించి చేసి చూపించినటువంటి అంశాన్నే పాజిటివ్ గా వాళ్ళు తీసుకొని ఏంటంటే వాళ్ళు గతంలో చెప్పారు అమ్మఒడి కేవలం పేపర్ ప్రకటనకు మాత్రమే, అమ్మఒడి ఇవ్వలేడు, ఒక అమ్మఒడి ఇస్తే చాలు 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, అమ్మఒడి ఇస్తే మేము నోరెత్తామని చెప్పేసి అన్నారు. అమ్మఒడి నిరాఘంటంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఒక మొదటి సంవత్సరం మాత్రమే జనవరిలో ప్రారంభించారు, మిగతా 4 ఏళ్లు కూడా జూన్ నెలలోనే ఇచ్చుకుంటూ వచ్చారు. అలాంటిది అమ్మఒడి పథకాన్ని నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని మీరు చెప్పలేదా? ఎన్నికల ముందు ఎందుకు చెప్పారు అంటే ఎలాగోలాగా అధికారంలోకి వస్తే చాలు అనేటటువంటి దానికి చెప్పారా? ఈ రోజున పథకాలు ఇస్తే ప్రజలు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొని వెళ్ళి ఫ్యామిలీ ప్యాక్ వెళ్ళి బిర్యానీలు తింటున్నారు. ఇంకా కొన్ని నేను చెప్పకూడదు, వేరే చోట కూడా మహిళలు కూడా వెళుతున్నారు. అంటే ఇంకా ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే మహిళలు కూడా తాగేస్తున్నారు అని చెప్పదలుచుకున్నారు. అసలు మీకు మద్యం జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చారు, మద్యపాన నిషేధం చెయ్యలేదు అన్నారు కదా. మరి మీరు వస్తే మీరు అది మద్యపాన నిషేధం చేస్తామని ఎందుకు చెప్పలేదు? మీరు నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తామని ఎందుకు చెప్తా ఉన్నారు? నాణ్యమైనటువంటి మద్యం ఇవ్వటం ఏంటి అంటే మీ డబ్బులతోటి, ఈ పథకాలకు ఇచ్చినటువంటి డబ్బులతోటి నాణ్యమైనటువంటి మద్యాన్ని మహిళలు సైతం సేవించాలనా మీ కోరిక? అంటే మహిళలు మద్యం తాగుతారని అంటే పేద మహిళలంటే మీకు అంత బిర్యానీలు తెప్పించుకునే వాళ్ళలాగాను లేదా మద్యం తెప్పించుకునే వాళ్ళలాగాను కేవలం పేద మహిళల్లో మీకు కనిపిస్తున్నారా? మీరు రండి, కొన్ని ఏరియాస్ లో నేను రుజువు చేస్తాను. సంపన్న మహిళలు తమ ఇళ్లకు నేరుగా ఫుల్ బాటిల్స్ తెప్పించుకుంటున్నటువంటి ఏరియాస్ కూడా మీకు తెలియజేస్తాను నేను. ఎటుపోతుంది సమాజం? ఎందుకు ఈ వివక్ష? మీకు ఎవరి అలవాట్లు వాళ్ళై, అంటే మీకు నచ్చిన వర్గం వాళ్ళు సంపన్న మహిళలు ఏమి చేసినా సబబే. పేద మహిళలు ఎప్పుడు కారం మెతుకులే తినాలా? పేద మహిళలు ఎప్పుడు పచ్చడి మెతుకులే తినాలా? ఏదో సంవత్సరానికి ఒకనాడు 10,000 15,000 ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సహాయం వస్తే ఆ రోజున ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తెప్పించుకొని తినకూడదా? ఈ బిర్యానీ అనేది కేవలం ఒక వర్గం మహిళలో లేదా సంపన్న మహిళలో తినాలా? పేద మహిళలు తినడానికి వీల్లేదా? తినే హక్కు వాళ్ళకి లేదా? ఏదో ఒక రోజున వంట చేయకుండా వాళ్ళు ఇంటిల్లి పాదిటి మరి బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తెచ్చుకొని తినేటటువంటి అదృష్టాన్ని కూడా వాళ్ళు నోచుకోలేదా? అంటే ఒక్కరోజు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తెప్పించుకున్నంత మాత్రాన ఆడవాళ్ళు ఇంట్లో వంట చేయట్లేదు, వంటలు కూడా మానేశారని మొత్తం స్త్రీ జాతిని మీరు విమర్శిస్తారా? కేఎస్ఎన్ రాజు గారు, మీ ఇంట్లో మీ శ్రీమతి గారికి కూడా మీరు చేసినటువంటి విమర్శలు నచ్చవు. మీరు ఒక్కసారి క్షమాపణలన్నా చెప్పండి, మీరు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కన్నా తీసుకోండి. ఒకవేళ క్షమాపణలు చెప్పటం మీ ఫ్యూడల్ మనస్తత్వానికి ఇబ్బందిగా అనిపిస్తే నేను చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి వెనక్కి తీసుకోండి. అంతేగాని మహిళలు ఇంట్లో వంటలే చేయట్లేదు, భర్తలకు అన్నాలే పెట్టట్లేదు,
అనే విధంగా ఆంధ్రప్రదేశ్ మహిళలను తక్కువ చేసి మాట్లాడేటటువంటి నైత్యానికి నీచానికి మీరు పాల్పడవద్దు కేఎస్ఎన్ రాజు గారు. ఈ పథకాల వల్ల ప్రజలు సోమరులుగా మారిపోతున్నారు. ఈ పథకాలతోటి ఏ ఒక్క కుటుంబం బాగుపడిందో నాకు చెప్పమనండి అని చెప్పేసి అంటా ఉన్నారు మీరు. మరి గతంలో 14 సంవత్సరాల నుంచి పథకాలు ఇవ్వనటువంటి అభివృద్ధి వైపే అడుగులేసినటువంటి మీ చంద్రబాబు నాయుడు గారే కదా అధికారంలో ఉంది. మరి ఈ 5 ఏళ్ళు కూడా పూర్తయితే దాదాపు 19 ఏళ్ళు వస్తుంది కదా. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత శీర్ష భాగం పరిపాలించినటువంటి వ్యక్తి కూడా ఇతనే కదా. మరి ఇంకా ఎందుకున్నారండి పేదలుగా? పేదలందరినీ ధనికులుగా మార్చేస్తాను, కోటీశ్వరులుగా మార్చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదండి. మరి ఎందుకు వాళ్ళు ధనికులుగా మారలేదు? ఎందుకు వాళ్ళు కోటీశ్వరులుగా మారలేదు? ఎందుకు చేతగాలేదు చంద్రబాబు నాయుడు గారికి? అధికారంలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కన్నా రెట్టింపు పథకాలు ఇస్తానని ఎందుకు చెప్పాడు? ఎందుకు అబద్ధాలు చెప్పాడు? లేదా మీరు అనుకుంటా ఉండొచ్చు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని పథకాలు ఇచ్చినా ఓడిచ్చారు, సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఓడిచ్చారు, కాబట్టి మనం ఇవ్వకపోయినా మనల్ని ఏమి చేయలేరు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించింది పథకాలు ఇచ్చారని కాదు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇవ్వటం ప్రభుత్వం వల్ల సాధ్యమవుతుందని చేసి చూపించారు, రుజువు చేశారు. మీరేం చేశారు? అంతకన్నా రెట్టింపు పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే 60,000 కోట్లు అవుతా ఉంటే మీరు 1,20,000 నుంచి 1,40,000 కోట్లు అయ్యేంత వ్యయం అయ్యేటటువంటి పథకాలను ఇస్తామని ఆశ చూపారు ప్రజలకు. జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అనుభవజ్ఞుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తారని ఆశపడ్డారు ప్రజలు. ప్రజల ఆశల మీద మీరు గేమ్ ఆడుకొని రేపు మీరు ఎన్నికల్లోకి రావాలంటే ఈ పథకాలను అమలు చేయకుండా మీరు అధికారంలోకి రండి చూద్దాం. ఈ పథకాల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా అధికారంలోకి రండి చూద్దాం. కేవలం అన్నా క్యాంటీన్లు తెరిచేసి, అన్నా క్యాంటీన్లు ఏమి అన్నా క్యాంటీన్లు అవి? రాష్ట్రం మొత్తం మీద ఒక 100 చోట్ల అన్నా క్యాంటీన్లు పెట్టి ఒక 10,000 మందికో 15,000 మందికో అన్నం పెట్టేసి దానికి కూడా ప్రజల దగ్గర నుంచి చందాలు వసూలు చేసి మీరు పెట్టేసి చేతులు దుడుపుకుంటే అది ఎంతమందికి వెళుతుంది? ఈ గట్టిగా ఈ రాష్ట్రంలో దేవాలయాల్లో ఉచిత అన్నదానం నిత్యం జరుగుతూ ఉంటుంది. దాంట్లో 4వ వంతు కూడా లేదు మీరు చేసేది. ఇది అక్కడ ఒక అన్నదానమును నియోజకవర్గానికి ఒక చోట ఎక్కడో పెట్టి ఒక చోట పెట్టి 150 మందికో 200 మందికో లేకపోతే 300 మందికో అన్నం పెట్టి వాడి నియోజకవర్గం మారుమూల ఉన్నవాడు మీరు పెట్టే 5 రూపాయల అన్నం కోసం 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు సైకిల్ వేసుకొని లేకపోతే వాహనం వేసుకొని వస్తాడా? ఎవరికైనా ఉపయోగపడేటటువంటి పథకమేనా అది? ఉపయోగపడేవంటే ఏంటంటే ప్రజలకు శాశ్వతంగా ఎంత డిపాజిట్స్ పెరిగే బ్యాంకుల్లో పేదల వల్ల ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినటువంటి 5 ఏళ్లలో పొదుపు సంఘాల ద్వారానైతేనేమి ప్రజల నుంచి బ్యాంకుల్లో పొదుపు చేసుకున్నటువంటి డబ్బులైతేనేమి 88 లక్షలకు చేరినాయి. ఇది నేను చెప్పే లెక్క కాదు, ఆర్బీఐ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చెప్పినటువంటి లెక్క. ఇది ఎంతవరకు మీ వ్యాఖ్యలను మీరు ఉపసంహరించుకోండి కేఎస్ఎన్ రాజు గారు. లేదా పేదల పట్ల మేము ఇలాగే ఉంటాము, మా నాయకుడు గతంలో అనలేదా, మేము వేసిన రోడ్ల మీద నడుస్తారు, మేము ఇచ్చిన టాయిలెట్ల మీద కూర్చుంటారు, మాకు ఓట్లేయరా అనేటటువంటి ఫ్యూడల్ భావజాలం నుంచి మీరు బయటకు రండి.
మహిళలను కేవలం మీకు ఓట్లేసేటటువంటి ఒక సానుకూల జాతిగా చూడకండి. మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసిన రాజు మీరు అడ్రస్ లేకుండా పోతారన్న సంగతి కూడా గుర్తుంచుకోండి. మహిళలను గౌరవించడం నేర్చుకోండి. ఒకడేమో కారు షెడ్ లో ఉండాలి, ఆడది వంటగదిలో ఉండాలంటాడు. ఒకడేమో ఆడవాళ్ళు వంటలు చేయటం మానేసి మగవాళ్ళకి అన్నాలు కూడా పెట్టట్లేదు అంటాడు. ఇలాంటి సిగ్గుమాలిన చర్యలు మానండి. ప్రజలను అగౌరవపరుస్తూ ఈ ప్రజాస్వామ్యంలో మీరు ముందుకు సాగలేరు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినటువంటి ఫ్యూడలిజం భావాలు ప్రదర్శించడానికి ఇది ఫ్యూడల్ వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నమస్తే.